Hi guys, welcome back to my YouTube channel Nikki's Fashion. ఇదైతే నా బ్లౌజ్ ఫుల్ హెవీ వర్క్. లాస్ట్ వీడియోలో నా వెడ్డింగ్ అవుట్ఫిట్ కలెక్షన్ చూసారు కదా, అది పార్ట్ 1. ఈరోజు పార్ట్ 2 చూపిస్తున్నాను. సో థర్డ్ డేనా నాకు మార్నింగ్ వ్రతం జరిగింది అండ్ ఈవినింగ్ వచ్చేసి సంగీత్ జరిగింది. సో అక్కడి నుంచి నా అవుట్ఫిట్ కలెక్షన్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను చూపిస్తున్నా. సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా మొత్తం వాచ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకేమైనా సజెషన్స్ కావాలన్నా, టిప్స్ కావాలన్నా, నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటివైనా సరే మీరు నాకు కామెంట్ చేయండి. నేను దాని గురించి సపరేట్ వీడియో క్లియర్గా పోస్ట్ చేస్తాను. సో నా వీడియో అయితే లాస్ట్ వరకు వాచ్ చేయండి. ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ వీడియోస్ కూడా పెట్టాను. సో డోంట్ మిస్. థర్డ్ డే అనమాట. థర్డ్ డేనా మాకు మార్నింగ్ ఇంట్లో వ్రతం జరిగింది. సో వ్రతం జరిగిన రోజైతే నేను ఈ పట్టు చీర కట్టుకున్నాను. సో ఇది కూడా లావెండర్ కలరే, లావెండర్ విత్ రెడ్ అనమాట. సో మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది. సో ఇది శారీకి మొత్తం పట్టు బార్డర్ అనమాట. ఇది కొంచెం మెరూనిష్ కలర్లో ఉంది. కొంచెం ఇది అనమాట శారీ టోటల్. చాలా షైన్ ఉంది. ఈ శారీని అయితే నేను కట్టుకున్నాను. దీని మీదకి బ్లౌజ్ కూడా నేను చాలా యూనిక్గా చేయించుకున్నాను బ్లౌజ్ని. సో ఇదైతే నా బ్యాక్ వచ్చేసి ఇలా చేయించాను. ఈ నెక్ పెట్టించాను. కింద ఏంటంటే నాకు శారీలో వచ్చిన హ్యాండ్ బార్డర్ని వేస్ట్ చేయకుండా ఆ బార్డర్ని నేను ఇక్కడ వేయించుకున్నాను. సో మనకి తక్కువ బడ్జెట్లో వర్క్ మంచిగా మగ్గం వర్క్ చేయించుకోవాలంటే ఇలా మనం ఇలాంటి టిప్స్ యూజ్ చేసుకుని బడ్జెట్ తగ్గించుకోవచ్చు. అలాగే నేను శారీలో వచ్చిన బ్లౌజ్ బుక్కని ఇలా నేను కింద బాటమ్ వేయించి ఇదంతా కూడా బుట్టీస్ ఇప్పించి నెక్ ఇలా ఇప్పించాను. సో ఫ్రంట్ కూడా ఇలా అనమాట. ఇది నెక్ మోడల్. ఫ్రంట్ కూడా ఇలా వన్ సైడ్ చేయించాను. వేయించి కింద మాత్రం శారీకి వచ్చిన నెట్ని యాడ్ చేయించాను. నెట్ మీద వర్క్ చేయించాను. సో ఈ హ్యాండ్ కూడా బార్డర్ విత్ హ్యాండ్ నెట్ వేయించి దాని మీద వర్క్ చేయించాను. సో ఇది నాకు అరౌండ్ 4000 బిలోనే అయిపోయింది బ్లౌజ్. సో ఎక్కువ మనం కట్టుకోం కదా, నేను జాబ్ కాబట్టి మ్యాక్స్ ఎప్పుడో పెళ్ళిళ్ళు తప్ప యూజ్ చేయను కాబట్టి తక్కువ బడ్జెట్లోనే అన్ని డిజైన్ చేసుకున్నా. ఈ వర్క్ అంతా కూడా నాకు శారీలో ఇలా వచ్చింది డిజైన్. సో ఇది డిజైన్ వచ్చింది. ఇదే డిజైన్ని నేను ఇలా బ్లౌజ్ మీద వర్క్ చేయించాను అనమాట. సో ఇది నా వ్రతం శారీ. సంగీత్ జరిగింది. సో సంగీత్ రోజు వచ్చేసి నేను కాశీష్లో ఒక లెహెంగా తీసుకున్నా. నాకు అరౌండ్ అది 16,000 పడింది. కంప్లీట్ వైట్ కలర్ లెహెంగా తీసుకున్నా. ప్రెసెంట్ ఆ లెహెంగా అయితే నా దగ్గర లేదు. దానికి సపరేట్గా నేను వీడియోస్ అయితే యాడ్ చేస్తాను. మొత్తం కూడా అది కంప్లీట్ హెవీ అనమాట, ఫుల్ వర్క్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి వెడ్డింగ్ డే అనమాట. వెడ్డింగ్ డే రోజు మార్నింగ్ మాకు సింపుల్గా ఈవెంట్ లాగా ఊరేగింపు ప్లాన్ చేసుకున్నాము. ఇద్దరిది ఒకటే ఊరు కాబట్టి. అప్పుడు కూడా నేను ఒక లెహెంగా వేసుకున్నా. అదైతే నేను పర్చేస్ చేయలేదు. మా అక్క పెళ్ళి అప్పుడు రిసెప్షన్ లెహెంగా అనమాట. అది నేను ఊరేగింపుకి స్టైల్ చేసుకున్నాను. అది కూడా మీకు వీడియోస్ యాడ్ చేస్తాను. ప్రెసెంట్ ఆ లెహెంగా కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు వచ్చేసి వెడ్డింగ్ శారీస్ చూపిస్తాను. మెయిన్ ఈవెంట్ మొత్తం వెడ్డింగ్ రోజు నేను 3 శారీస్ కట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ప్రీ రిసెప్షన్ శారీ. మాకు ప్రీ రిసెప్షన్ జరిగింది. మా ముహూర్తం వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 4కి అనమాట. అంటే 15th మార్నింగ్ 4కి ముహూర్తం. సో ముందు రోజు 14th నైటే మేము ప్రీ రిసెప్షన్ పెట్టుకున్నాము. సో ఆ ప్రీ రిసెప్షన్లో ఈ శారీ కట్టుకున్నా. ఈ శారీ అయితే నాకు చూడంగానే దిస్ ఇస్ ద వన్ అనిపించింది. నేను తీసేసుకున్నాను అంతే. ఇది నేను విజయవాడలో గౌరీ సిల్క్స్లో తీసుకున్నాను ఈ శారీ. ఇది అరౌండ్ ఒక 32,000-35,000 చేంజ్ పడింది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 32 to 35 మధ్యలో పడింది శారీ మొత్తం ఇలా గ్రీన్ కలర్ అనమాట. మొత్తం ప్లెయిన్ వస్తుంది. బార్డర్ మాత్రం మనకి కామన్ బార్డర్ కాకుండా చాలా డిఫరెంట్గా వచ్చింది. చూడండి బార్డర్ మొత్తం ఫ్లవర్స్తో ఎంత డిఫరెంట్గా వచ్చిందో. యాక్చువల్గా ఇలా డిఫరెంట్ బార్డర్స్ వచ్చేవి చాలా రేర్గా కనిపిస్తాయి ఈవెన్ మెయిన్గా పట్టు శారీస్లో. సో నాకు ఈ శారీ అయితే చాలా అంటే చాలా నచ్చింది. చూడండి ఇది
ఇలా ఉంటుంది శారీ. నేను ట్రైల్ వేసినప్పుడు ఎలా ఉందో, దీన్ని స్టైల్ చేసుకున్నప్పుడు ఎలా ఉందో కూడా మీకు వీడియో క్లిప్స్ అండ్ పిక్స్ యాడ్ చేస్తాను. అసలు మొత్తం శారీకి కూడా నేను ఇదంతా ఇలా టాజిల్స్ వేయించేసాను మొత్తం కూడా. ఇలా ఇవి కూడా నేను మగ్గం వర్క్ చేయించిన దగ్గర ఈ టేజల్స్ వేయించాను ఇలాగా. అండ్ దీంట్లో చెంగు చూపిస్తాను, చాలా హైలైట్ ఉంటుంది. అది మొత్తం పోతుంది, మా అమ్మ అయితే పిచ్చ తిట్లు పెడుతుంది నన్ను. సో ఇదైతే చెంగు చూసారా, అసలు ఎంత బాగుందో, మొత్తం గోల్డ్ వచ్చింది. సో చాలా బాగుంది, కట్టుకుంటే అయితే లుక్ హైలైట్ ఉంది. సో ఇదైతే నా శారీ, ప్రీ రిసెప్షన్ శారీ అనమాట. సో ఇందాక చూపించిన ప్రీ రిసెప్షన్ శారీకి ఇదైతే బ్లౌజ్. సో ఇది మొత్తం కూడా నేను చాలా హెవీ వర్క్ చేయించాను. ఎందుకు సింగిల్ కలర్కి వెళ్ళాను అంటే, సో పెళ్ళప్పుడు బ్లౌజెస్ చేయించుకుంటాం బట్ తర్వాత యూజ్ చేయము ఆ శారీ మీదకి తప్ప. సో నేను అలా కాకుండా ఒక సింగిల్ కలర్తో వెళ్ళడం వల్ల నేను ఈ బ్లౌజ్ని ఇప్పటికి చాలా మల్టిపుల్ శారీస్ మీదకి స్టైల్ చేశాను. సో అలా యూజ్ అయ్యేలాగా నేను చేయించాను, ఎందుకంటే ఇది చాలా మనం బడ్జెట్ పెట్టి మనం వర్క్ చేపిస్తాం కదా. సో అందుకే మల్టిపుల్ పర్పస్ యూజ్ అయ్యేలాగా నేనైతే ఈ బ్లౌజ్ చేయించా. సో ఇదైతే నా బ్లౌజ్, ఫుల్ హెవీ వర్క్. నాకు శారీలో గోల్డ్ అండ్ సిల్వర్ 2 షైన్స్ వచ్చినాయి. సో రెండింటిని మిక్స్ చేసి నేను ఇలా వర్క్ చేయించుకున్నాను అనమాట. అండ్ మధ్యలో నెక్కి ఇలా పర్ల్స్ యాడ్ చేసి గోల్డ్ కలర్ బీడ్స్ యాడ్ చేయించాను. ప్రీ రిసెప్షన్ శారీ కాబట్టి అందరూ అప్పుడే చూస్తారు కాబట్టి కొంచెం హెవీగానే చేయించుకున్నాను. అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా చేయించాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఇటు సైడ్ మనకి బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ సైడ్ మొత్తం కూడా నేను వర్క్ చేయించాను అనమాట. సో ఇదైతే చాలామంది నన్ను అడిగారు ఈ బ్లౌజ్ గురించి, అందరికీ చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజ్. అండ్ ఇది నాకైతే మల్టిపుల్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నేను ప్రీ రిసెప్షన్ రోజు ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ మీదకి ఒక చున్నీతో స్టైల్ చేసుకున్నాను. ఆ చున్నీ వచ్చేసి నేను ఆసింగ్లో పర్చేస్ చేశాను. పైతానీ బార్డర్ వచ్చేసి టిష్యూ అనమాట. ఈ కలరే తీసుకున్న చున్నీ కూడా, దాని మీద కూడా గోల్డ్ కలర్ బీడ్స్ బుటీస్ వచ్చి పైతానీ బార్డర్ వచ్చి చాలా బాగుంది. దాంతో నేను స్టైల్ చేసుకున్నాను. ఆ వీడియో క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తా, చూడండి. మీ పెళ్ళి పొట్టు చీర, దీని గురించి స్టోరీ చెప్పడానికి అంతేం లేదు. అండ్ అంటే చాలా శారీస్ చూసాము. ఇదైతే విజయవాడ చందన గ్రాండ్లో తీసుకున్నాను నేను ఈ శారీని. అన్ని శారీస్లో అంటే నేను చాలా శారీస్ ట్రై చేశాను కానీ ఈ శారీ నాకు ఎందుకో బాగా సెట్ అయింది ఆ రోజు. సో ఇదే తీసుకున్నాను. అండ్ దీన్ని కొంచెం హైలైటింగ్ చేయించడం కోసం నేను టాజిల్స్ వేయించాను. అండ్ ఆల్సో పింక్ కలర్ లేస్ తీసుకున్నాను అనమాట, మగ్గం లేస్. ఈ మగ్గం బార్డర్ అయితే నేను శారీ మొత్తం కూడా వేయించాను. దిస్ ఇస్ ద శారీ. సో ఇలా వస్తుంది చూడండి, మొత్తం మంచి వైబ్ అనిపించింది శారీ చూసినప్పుడు. ఎందుకంటే ఇలా గోపురాల్లో రావడం, ఫ్లవర్స్ రావడం, చిన్న చిన్న ప్రింట్ రావడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది ఇది. సో ఈ శారీ తీసుకున్నాను. చాలా వెయిట్ ఉంది యాక్చువల్గా ఈ శారీ కూడా అరౌండ్ నాకు 30-25 చేంజ్ పడింది. ఎక్కువే తీసుకున్నాను, ఎక్కువలోనే తీసుకున్నాను. అండ్ దీని మీద బ్లౌజ్ అయితే పిచ్చ హైలైట్, ఎందుకంటే పెళ్ళిలో మెయిన్ శారీ కాబట్టి. ఇది నా బ్లౌజ్ వర్క్ చూడండి. మనకి శారీలో ఇలా గోపురం లాగా రావడం వల్ల నేను బ్లౌజ్లో కూడా అదే వేయించాను. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి కదా, అదే ఫ్లవర్స్ని రిఫరెన్స్ తీసుకుని ఇది బ్లౌజ్ డిజైన్ ఇలా డిజైన్ చేయించుకున్నాం. చూడండి మొత్తం ఎంత హెవీ ఉందో చూడండి. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా ఎక్కువ కాస్ట్ పడింది. అండ్ నాకు కింద పింక్ లేస్ ఇక్కడ పింక్ లేస్ నేను యాడ్ చేయించాను కదా, సో అందుకే నేను ఇక్కడ పింక్ కలర్ క్లాత్ తీసుకుని మళ్ళీ దాని మీద యాడ్ చేయించి మళ్ళీ కింద బీడ్స్ కూడా పెట్టించాను. సో ఇది నా బ్లౌజ్. అండ్ మధ్య నెక్లో కూడా నేను బీట్స్ పెట్టించాను. నెక్స్ కూడా నేను అన్ని డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ పెట్టించుకున్నా, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ. ఇది ఫుల్ వర్క్ ఇదన్నమాట. ఇది వచ్చేసి నేను శారీలో వచ్చిన బ్లౌజ్తోనే వర్క్ చేయించుకున్నా. ఈ శారీలో బ్లౌజ్ చాలా క్వాలిటీతో వచ్చి, అంటే క్వాలిటీ చాలా బాగా అనిపించింది. నార్మల్గా కొంచెం బ్లౌజెస్ ఏంటంటే మనకి వర్క్ చేసినప్పుడు అవి చీనికిపోతాయి కొన్ని ఇయర్స్ తర్వాత. బట్ నాకు ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే వర్క్ చేయించాను, ఎందుకంటే చాలా షైన్ వచ్చింది. నేను చాలా రా సిల్క్ క్లాత్స్ చూసాను కానీ దానికి ఇంత షైన్ నాకు ఏది అనిపించలేదు. సో శారీ బ్లౌజ్ మీద నేను మొత్తం టోటల్ వర్క్ చేయించాను హెవీగా. లుక్ అయితే చాలా బాగా అనిపించింది. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి నా కరవలాల్ శారీ.
యాక్చువల్లీ శారీ షాపింగ్కి అయితే నేను వెళ్ళలేదు, మామయ్య వాళ్ళు తీసుకున్నారు కదా. సో మామయ్య వాళ్ళకి కుదరక మా అక్క హైదరాబాద్లో తీసుకుందనమాట శారీ. ఇది విఆర్కే సిల్క్స్లో తీసుకుంది. ఇది నా తరంబ్రాల శారీ అనమాట. సో ఇలా మొత్తం ప్యూర్ వైట్ కాకుండా కొంచెం క్రీమిష్ కలర్లో కూడా అనిపిస్తుంది. మరీ వైట్ కాదు, హాఫ్ వైట్ అనుకోవచ్చు. అండ్ రెడ్, నేను అనుకున్నా కొంచెం వైలెట్ అలా ఏమైనా తీసుకుందామని, బట్ మాలో అందరూ రెడ్ అండ్ వైట్ ఎక్కువ కట్టుకుంటారంట. మా మమ్మీ అయితే స్పెసిఫిక్గా రెడ్ అండ్ వైటే తీసుకోమని మా అక్కకి చెప్పింది. సో రెడ్ అండ్ వైట్ తీసుకున్నాను. ఇది ఓవరాల్ శారీ అంతా ఇలానే వస్తుంది అనమాట. అండ్ దీనికి కూడా నేను సేమ్ అన్ని శారీస్కి కూడా నేను ఇలా టాజిల్స్ వేయించేసాను చూడండి. సో ఇలా టాజిల్స్ వేయించేసాను మొత్తం రెడ్లో. మొత్తం మీకు కూడా హెవీగా కనిపించాయి, ఎందుకంటే మనము పెళ్ళిలో ఆ జీలకర్ర బెల్లం వరకు ఆ సెకండ్ శారీతో ఉంటాము, మొత్తం మిగతా ఎండ్ వరకు కూడా మనం ఈ వైట్ శారీతోనే ఉంటాము. సో అందుకే నేను ఏం చేశానంటే ఈ వైట్ శారీ మీద బ్లౌజ్ కూడా మల్టీపర్పస్లో యూజ్ చేసుకునేలాగా నేను హెవీ వర్క్ చేయించుకున్నమాట. సో నేను ఈ రెడ్ కలర్ బ్లౌజ్ మ్యాక్స్ చాలా శారీస్ మీద స్టైల్ చేసుకోవచ్చు అనమాట, అలా డిజైన్ చేయించుకున్నాను. సో యాక్చువల్గా తరుణాల మీద శారీ మీద బ్లౌజ్ ఎవరు ఎక్కువ పెట్టరు, ఎందుకంటే మనం తర్వాత యూజ్ చేయం కాబట్టి. బట్ నేను మల్టీపర్పస్ యూజింగ్ కోసం అని చెప్పేసి నేను ఇలా చేయించుకున్నాను. ఇది ఒక రిఫరెన్స్ ఇన్స్టాగ్రామ్లో తీసుకుని చేయించుకున్నాను అనమాట. అస్సలు టైం లేదు, చాలా లాస్ట్ తీసుకున్నాను శారీ నేను. సో ఇలా చేయించా మొత్తం. ఇవన్నీ పికాక్స్. సో బ్లౌజ్ చాలా హెవీ అనమాట చూడండి, లైన్స్ మధ్య మధ్యలో పికాక్స్, బార్డర్. అండ్ నెక్ చూస్తే ఫ్రంట్ కూడా మొత్తం 2 sides కూడా చూసారా, ఫ్రంట్ మొత్తం కూడా వర్క్ చేయించా. ఎందుకంటే మనం తరుణాలు పోసినప్పుడు కానీ సైడ్స్ బాగా విజిబిలిటీ కనిపిస్తుంది. సో అందుకే మొత్తం బ్లౌజ్ ఓవరాల్ నేను మగ్గం చేయించేసాను. మొత్తం ఎక్కడ స్పేస్ లేకుండా అంతా మగ్గం చేయించి చాలా హెవీగా చేయించేసాను తరుణాల బ్లౌజ్. అండ్ ఇవి కూడా మంచిగా పెట్టించాను అనమాట. వాటికైతే నేను బ్యాక్ జాలర్స్ అయి పెట్టించాను కదా, అందుకే థ్రెడ్స్ ఏమీ లేదని ఇలా థ్రెడ్స్ పెట్టించా. యాక్చువల్గా మ్యారేజెస్ టైంలో ఏంటంటే హస్బెండ్ నేమ్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ని మనం టాజిల్స్ కింద పెట్టించడం లేదా బ్లౌజ్ మీద పెట్టించడం చేస్తారు. బట్ అవి తర్వాత ఫ్యూచర్లో వేసుకోవడానికి అస్సలు అంటే మనం వేసుకోలేము ఆ బ్లౌజెస్ వేరే శారీస్ మీదకి, ఎందుకంటే పెళ్లి థీమ్లో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ నేమ్స్ ఇవన్నీ పెట్టించుకోవడం వల్ల తర్వాత మనం వేసుకోలేము అనమాట. సో నేను అదే మైండ్లో పెట్టుకుని నేను ఎక్కడ కూడా మా నేమ్స్ని మెన్షన్ చేయలేదు, మొత్తం వర్క్కి చేయించుకున్నాను. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టి మనం చేయించుకున్నప్పుడు ఎందుకు పక్కన పెట్టాలి అనేది నా ఫీలింగ్. సో అందుకే నేను అన్నీ కూడా మల్టీపర్పస్లో డిజైన్ చేయించుకున్నాను. సింగిల్ కలర్ 2 కలర్సే ఎక్కువ, అంతకు మించి ఎక్కువ కలర్స్ అయితే నేను యూజ్ చేయలేదు. మ్యారేజ్ కలెక్షన్ మొత్తం వెడ్డింగ్ అవుట్ఫిట్స్. అండ్ ఇంకొక వ్రతం శారీ ఉంది, అది వచ్చేసి హైదరాబాద్లో ఉంది. నేను అది సపరేట్గా పోస్ట్ చేస్తా. వ్రతం శారీ అండ్ ఆల్సో సంగీత్ అండ్ ఊరేగింపు లెహెంగా మొత్తం కూడా ఆ 3 అవుట్ఫిట్స్ నేను మళ్ళీ సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. మీకు కనుక ఈ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ కంటెంట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి నేను మా హస్బెండ్ అవుట్ఫిట్ కలెక్షన్ కూడా పోస్ట్ చేస్తాను. తన పెళ్లి కొడుకు ఫంక్షన్కి ఏం వేసుకున్నారు, మ్యారేజ్కి ఏం వేసుకున్నారు, ఆ అవుట్ఫిట్ డిజైనర్ కలెక్షన్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు కనుక నా అవుట్ఫిట్స్ నచ్చితే కింద కామెంట్ చేయండి ఎలా అనిపించినో. ఇంకా డీటెయిల్గా వీడియో కావాలన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా డీటెయిల్గా ఇంకా క్లియర్గా వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను నా శారీస్ గురించి. సో ఇంకేమైనా నా శారీ డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. So please do like, share, subscribe to my channel and keep watching for more videos.